బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు కూటమి ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ నాడు వాలంటీర్లు అడగకపోయినా 10,000 జీతం పెంచుతామంటూ ప్రకటన చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీరీ వ్యవస్థను కొనసాగించాలంటూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు నిరసన చేపట్టారు. వాలంటీర్ల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీవితాలు తారుమారవుతాయి, 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ హామీ వర్షం కురిపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ హామీ నిలబెట్టుకోవాలి, వాలంటీర్లకు న్యాయం చేయాలంటూ ఈరోజు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజా గ్రామ వాలంటీర్ల అసోసియేషన్ తరఫున తిరుపతి కలెక్టరేట్ ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల్లో 10,000 రూపాయల జీతం ఇస్తామంటూ ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట తప్పారు. ఈరోజు ఏ విధంగా చూడాలి? సార్, మాకు మ్యానుఫ్యాక్చర్లో ముందుగానే ఎన్నికల ముందు 10,000 జీతం ఇస్తాము, మీరు ఏం భయపడద్దండి, ఉగాది రోజు మీకు తీపి కబురు చెప్తున్నామని చెప్పి మాకు ఆ రోజు అన్నారు. ఇవాళ మాత్రము మాకు ఏమంటున్నారంటే మేము మాట ఇస్తాము, మాట తప్పుతామని అంటున్నారు. దయచేసి మా కడుపులు కొట్టకండి, మేము ఏ ప్రభుత్వానికి పని చేయలేదు, కేవలం మేము ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు పథకాలని మేము ప్రజలకు అమలు చేసాం తప్పితే మేము ఎటువంటి రాజకీయం చేయలేదు, మేము ప్రభుత్వం కిందనే వారధులుగా పనిచేసాం తప్పితే ఏ పార్టీకి మేము ఇదిగా చేయలేదు. కనుక దయచేసి మా కడుపులు కొట్టకుండా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా శాలరీలు మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నామండి. మీరు మాట ఇచ్చారని మేము మిమ్మల్ని నమ్మాము, మీరు ఈరోజు మాట తప్పుతున్నామని మీరే సభ సమక్షంలో మీరే చెప్పారు ఈరోజు. కనుక దయచేసి మీరు అలాంటి ఇది చేయకండి, అట్లా చేస్తే మాత్రం మేమందరం ఒకటై విజయవాడలోనే కూర్చుంటాము. ఖచ్చితంగా మేము ఎవరం తగ్గే ప్రసక్తిలోనే లేము. మీరు ఎన్ని రోజులు ఇచ్చేంత వరకు మేమందరం నిరాహార దీక్షకైనా విజయవాడకు వచ్చి అందరం ఒకటయ్యి అక్కడే మీ క్యాంప్ ఆఫీస్ ముందరనే అందరం ధర్నాకు దిగుతాము. ఇదే మేము ముందుగా చెప్తున్నాము. దయచేసి మీరు ఇచ్చిన మాట వెనుక తీసుకొని మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుచున్నామండి. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? మీ పైన వాలంటీర్ వ్యవస్థే లేదని చెప్తూ ఉన్నారు. అదే సార్, ముందు ఎన్నికలకు ఒక ముందు మాట చెప్పడం కాదండి, ఎన్నికలకు ముందు ఒక మాట ఇచ్చారు, దాన్ని నెరవేర్చాల. వాళ్ళే చెప్తున్నారు మీరు ఎవరు రిజైన్ చేయకండి, ఉగాది రోజు మీకు తీపి కబురు చెబుతున్నాము, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బట్టి చదువు లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి మేము ఇస్తామని చెప్పారు. సరేనని మేము నమ్మి ఓట్లు వేసిచ్చాము, మేము వేసామనేది పక్కన పెట్టినా మేము నమ్మి మీతో కూడా వచ్చాం కాబట్టి మేము రిజైన్ చేయకుండా ఉంటే కూడా మీరు ఈరోజు సభా ప్రాంగణంలోనే వాలంటీర్లకు